ఇది వచ్చేటప్పటికే సామ్సంగ్ గెలాక్సీ F70 Pro చాలా కాలం తర్వాత ఈ 25,000 బడ్జెట్ సెగ్మెంట్ లో సామ్సంగ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. లిటరలీ చెప్పాలంటే వన్ ప్లస్ లో రీసెంట్ గా లాంచ్ అయినటువంటి ఎన్ సిరీస్ మొబైల్ ఫోన్స్ కావచ్చు, లేదన్నట్లయితే గనక ఐకు నుంచి లాంచ్ అయినటువంటి Z11X సిరీస్ మొబైల్ ఫోన్స్ కావచ్చు. సో వీటన్నిటిలో మనం IPS డిస్ప్లేలు, అది కూడా HD+ డిస్ప్లేలు తీసుకొస్తున్నారు. వీళ్ళు 23,000 25,000 పెట్టినా గానీ, బట్ సామ్సంగ్ మాత్రం డన్ ఏ వండర్ఫుల్ జాబ్. వీళ్ళకి ఒక్కోసారి ఏమవుతుందో ఏమో, ఒక్కోసారి వరస్ట్ ఫోన్స్ లాంచ్ చేస్తుంటారు, ఒక్కొక్కసారి తోప్ స్పెసిఫికేషన్స్ తో మంచి ప్రైజింగ్ లో లాంచ్ చేస్తారు. ఆ తోప్ ప్రైజింగ్ లో మంచి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ చేసినటువంటి స్మార్ట్ ఫోన్స్ లో ఇది కూడా ఒకటి. అలా అని చెప్పి వీడియో స్పాన్సర్ ఏం కాదు, జెన్యూన్ గా దీన్ని నేను యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ని డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూ రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోని చివరి దాకా చూడండి, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆ బడ్జెట్ కి ఇది కొనొచ్చా కొనకూడదా అని చెప్పి. ఒకవేళ కొంటే ఎవరికి ఇది వర్త్, ఎవరెవరు దీన్ని స్కిప్ చేయాలనేది కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇలాంటి జెన్యూన్ ఇన్ డీటెయిల్డ్ ప్రిసైజ్డ్ రివ్యూస్ తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే ప్రోస్ అందరూ చెప్తారు. ఫస్ట్ కాన్స్ మాట్లాడదాం. బాక్స్ చూసారు కదా, స్వీట్ బాక్స్. దీంట్లో మీకు చార్జర్ రాదు, అండ్ ఫోన్ కి ఫ్రంట్ స్క్రీన్ గార్డ్ కూడా రాదు, అండ్ కేస్ కూడా రాదు. సో వీటన్నిటికీ అదనంగా మళ్ళీ మీరు ఒక 3,000 అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బేస్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ తో 24,000 లాంచ్ చేశారు. బట్ తర్వాత మళ్ళీ ప్రైస్ పెంచుతారు. బట్ మీకు సేల్స్ లో ఇది మరింత తక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది, కార్డ్స్ ఆఫర్స్ వీటన్నిటి కలుపుకొని. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే మీకు ఇది 28,000 బడ్జెట్ అని చెప్పి మనం అనుకోవచ్చు పక్కాగా. ఎందుకంటే మనం ఎడిషనల్ గా చార్జర్ కొనుక్కోవాలి, అలాగే కేస్, అలాగే ట్యాంపర్ గ్లాస్ అయితే కొనుక్కోవాలి. సరే చార్జర్ అంటారా, ఇంట్లో ఏదో ఉంటుంది నేను వాడుకుంటాను అన్నానంటే కేబుల్ ఎట్లాగో బాక్స్ లో ఇచ్చారు కాబట్టి, సో ఖచ్చితంగా ప్రొటెక్షన్ కోసం మనము ట్యాంపర్ గ్లాస్ ని అలాగే కేస్ ని అయితే యూస్ చేయాలి. రెండు కలిపి ఒక 500 ఎక్స్ట్రా అయితే పెట్టుకోండి. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో యూజువల్లీ అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు వాడుతుంటారు, బడ్జెట్ చాలా టైట్ గా ఉన్న వాళ్ళు కొంటుంటారు. కాబట్టి సామ్సంగ్ ఖచ్చితంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో చార్జర్ ని ఇంక్లూడ్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. వీళ్ళ ఈకో సిస్టమ్ ఏందో ఏమో గానీ, బట్ బేసిక్ గా ఇది బర్డెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ కూడా రిపీటెడ్ కస్టమర్స్ ఉండరు, ఫస్ట్ టైం స్మార్ట్ ఫోన్ కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మరి అలాంటి వాళ్ళకి ఇది బర్డెన్ అయ్యేటువంటి అవకాశమే కదా. సో దీని గురించి సామ్సంగ్ ఖచ్చితంగా ఆలోచించాలని నా అభిప్రాయం. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, ఇది 25,000 బడ్జెట్ సెగ్మెంట్ గా, కానీ దీంట్లో మీకు వచ్చేటప్పటికే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. 2026లో 25,000 బడ్జెట్ పెట్టిన తర్వాత కూడా సైడ్ మౌంటెడ్ అంటే నేనైతే యాక్సెప్ట్ చేయను. ఖచ్చితంగా అండర్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఖచ్చితంగా కావాలి. బట్ అన్ఫార్చునేట్లీ దీంట్లో మనకు వచ్చేటప్పటికే సైడ్ మౌంటెడ్ రావటం జరుగుతుంది. అది నాకు ఓకే అన్న ప్రాబ్లం ఏం కాదు అని అంటే కనుక ఖచ్చితంగా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, ఎస్, చాలా బడ్జెట్ మొబైల్ ఫోన్స్ ఈ బడ్జెట్ లో మనం IP68 69K కూడా చూస్తున్నాం. అబ్బా, వీళ్ళు స్టిల్ ఇంకా ఆ IP64 దగ్గరే స్ట్రక్ అయి ఉన్నారు. సో ఇది నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఎందుకంటే ఎక్కువగా మనం బయట తిరుగుతూ ఉంటాం, వర్షాకాలము లేదన్నట్లయితే కనుక పొరపాటున చేజారి వాటర్ లో పడ్డా, లేదా దీని మీద కాఫీ పడ్డా, ఇలాంటివి ఏమైనా పడ్డా కానీ మొబైల్ ఫోన్ అనేది త్వరగా డ్యామేజ్ అవ్వకుండా అయితే ఉంటుంది. సో వీళ్ళు మరి కావాలని దీన్ని తీసుకొచ్చారో ఏంటో తెలియదు. దీనికి కూడా మీకు సామ్సంగ్ కేర్ ప్రొటెక్షన్ ప్లాన్ అయితే ఉంటుంది, అదనంగా మనం పర్చేజ్ చేయాలి. ఇంకొక ఎడిషనల్ వారంటీ, యాక్సిడెంటల్ లిక్విడ్ డ్యామేజ్ అన్ని కూడా కవర్ అయితే, ఇంక్లూడింగ్ ఫిజికల్ డ్యామేజెస్ తో సహా. బట్ నన్ను అడిగితే గనక వీళ్ళు IP68 అన్న తీసుకొని వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అంటే ఫోర్స్ఫుల్ గా మేము ఇది మీకు కవర్ అవ్వాలంటే గనక ఇది కూడా ఖచ్చితంగా కొనుక్కోవాలి అని చెప్పి ఫోర్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఆఫ్లైన్ లో ఫోన్లు కొంటున్నారు అన్నట్లయితే. ఒకవేళ లేదు ఆన్లైన్ అంటే అక్కడ మన చాయిస్ ఉంటుంది. మేబీ మీరు కార్ట్ కి యాడ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ ఇది ట్యాగ్ అయి ఉంటుంది, ఒకసారి చూసుకొని కొనుక్కోండి. బట్ నాకు IP68 69K వదిలేసినా కానీ IP68 69 తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. సో అది కూడా ఒక డిసడ్వాంటేజే. అండ్ మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, ఎస్, ఈ సెగ్మెంట్ లో ప్రో కూడా ఉంది, కాన్ కూడా ఉంది. బట్ కాన్స్ గురించి మాట్లాడుతున్నాను, కాన్ గురించి మాట్లాడతాను. దీంట్లో మీకు వచ్చేటప్పటికే మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 1400 నిట్స్ మాత్రమే. అండ్ మీకు మినిమం వచ్చేటప్పటికి ఇండోర్ కండిషన్స్ లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక 1200 నిట్స్. బట్ సామ్సంగ్ చెప్పడం ఏంటి అంటే, వీళ్ళు దీంట్లో అవుట్డోర్ విజిబిలిటీ కోసం ఒక టెక్నాలజీని అయితే యూజ్ చేశారంట. సో
ఆ టెక్నాలజీ ఉండటం వల్ల మీకు అవుట్డోర్ విజిబిలిటీ కూడా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరైతే క్వాలిటీగా అబ్జర్వ్ చేయగలరంట. బట్ ఏదైనా కానీ టెక్నాలజీ తర్వాత పక్కకు పెడితే బేసిక్ గా హార్డ్వేర్ లో కూడా ఆ ఫీచర్ ఉండాలని నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటాను, ఓవర్ సాఫ్ట్వేర్ మీద ఆప్టిమైజేషన్ కన్నా గానీ. సో ఈ విషయంలో కూడా నాకు ఒక నెగిటివ్ అనిపించింది కంపేర్డ్ టు రెస్ట్ ఆఫ్ ద ఫోన్స్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యేటువంటి వాటికన్నా గానీ. సో అంతే, ఇంకా అంతకుమించి నాకు ఇందులో పెద్దగా నెగిటివ్స్ అయితే ఏం కనిపించలేదు, ముఖ్యంగా ఈ బడ్జెట్ ని కన్సిడరేషన్ చేసుకుంటూ. ఇక ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా దీని ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ చూసారా, ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ఇచ్చారు. ఏదైతే మనం ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లో వాడుతుంటాం చూసారా, ఆ ప్రొటెక్షన్ మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఇది 2 times స్క్రాచ్ రెసిస్టెంట్ తో పాటు 2 meters హైట్ నుంచి మొబైల్ ఫోన్ కింద పడ్డా గానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పి సామ్సంగ్ చెప్తుంది. వాస్తవానికి ఇది నిజమే, ఎందుకంటే ప్రొటెక్షన్ నెక్స్ట్ లెవెల్ అసలు. అంతే, ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తీసుకొస్తారని చెప్పి. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ కింద పడి గ్లాసులు పగలగొట్టుకుంటూ ఉంటారు సరే డిస్ప్లేలు, సో వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్తాను. అండ్ మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఇది కూడా డిస్ప్లే డిపార్ట్మెంట్ గురించే. ఇందాక కాన్ చెప్పాను కదా, ప్రో ఏంటి అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు హెచ్డిఆర్ సపోర్ట్ ఇచ్చారబ్బా. యూట్యూబ్ లో మీరు చూసారంటే అప్ టు 2K దాకా, అది కూడా హెచ్డిఆర్ లో మీరు కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. సో కలర్స్ అంతా బ్రైట్ గా పాప్ అవుతూ మీకు కనపడటంతో పాటు అవుట్డోర్ విజిబిలిటీ ఏదైతే ఉందో నిజంగా వీళ్ళు వాడినటువంటి టెక్నాలజీ బాగుంది. బయట విజిబిలిటీ చాలా బాగా అనిపించింది, బట్ ఆ నెంబర్స్ నాకు కొంచెం భయం అనిపించినాయి. బట్ డీసెంట్ ఎనఫ్ అని నేను అంటాను. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంకా అంతకుమించి కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ దీంతో పాటు ఒకవేళ మీరు నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ వాడుతున్నారు అన్నట్లయితే మీకు వైడ్ 1L1 సపోర్ట్ ని కూడా తీసుకొచ్చారు, విచ్ ఇస్ ఫెంటాస్టిక్ అబ్బా. సో డిస్ప్లే పరంగా బిగ్ ఎస్ అని అంటాను. కాకపోతే దీంట్లో మీకు వచ్చేటప్పటికే 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బట్ మీరు లో లైటింగ్ లో రీల్స్ ఎక్కువగా స్క్రోల్ చేస్తుంటారు నైట్ టైం బెడ్రూమ్ లో పడుకున్న తర్వాత అంటే కనుక ఎస్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే టీవీ రిహెన్లైన్ సర్టిఫికేషన్ తో పాటు బ్లూ లైట్ కట్ ఆఫ్ ఇలాంటివన్నీ కూడా బాగున్నాయి. ఆడియో డిపార్ట్మెంట్ లో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. దీని గురించి అంత వింతగా చెప్తున్నారు ఏంటన్నా, ఆల్మోస్ట్ సిమిలర్ ఫోన్స్ అన్నిట్లో చూస్తాం కదా. అంటే పోకో రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి M8 పవర్ ఇది. సో దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఓన్లీ సింగిల్ మోనో స్పీకర్ ఇచ్చారు, ఇక్కడ డ్యూయల్ స్టీరియో స్పీకర్ ఇచ్చారు. బట్ దీంట్లో మీకు DTS కానీ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉండదు, 3.5 ఆడియో జాక్ కూడా ఉండదు. సో ఏదున్నా కానీ మనం టైప్ సి మీద అయితే డిపెండ్ అవ్వాల్సిందే, విచ్ ఇస్ గుడ్. సో కంటెంట్ కన్సంప్షన్ మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. ఇది ఒక బిగ్గెస్ట్ ప్రో అని చెప్తాను, ఎందుకంటే ఫోన్ ఫస్ట్ తీసుకోగానే టచ్ చేసేది ఇక్కడ కాబట్టి. సో దిస్ ఇస్ ఫెంటాస్టిక్. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో ఉన్నటువంటి కెమెరా గురించి మాట్లాడుకుందాం. సో కెమెరాల్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవ్వడం బాగుంటుంది, అన్నిట్లోనూ మనం చూస్తుంటాం. బట్ దీని ద్వారా క్యాప్చర్ చేసేటువంటి పిక్చర్స్ ఏవైతే నిజంగా నాకు ఈ బడ్జెట్ లో ఇదొక బిగ్గెస్ట్ ప్రో అనిపించింది. డీటెయిలింగ్ చాలా షార్ప్ గా, కలర్స్ చాలా బ్రైట్ గా పాప్ అవుతూ మనకు కనపడుతుంది. ఈవెన్ HDR కూడా మనకి ఫ్రంట్ వీళ్ళు ఇంక్లూడ్ చేశారు సార్. ఈ సెగ్మెంట్ లో మొట్టమొదటిసారిగా ఈ స్మార్ట్ ఫోన్ మనం తీసుకొని రావడం జరిగింది. సో వ్లాగింగ్ ఎవరైతే చేస్తుంటారో సార్ వాళ్ళకి మాత్రం ఇది చాలా అడ్వాంటేజ్. అండ్ ముఖ్యంగా 4K వీడియో రికార్డింగ్ ఈ బడ్జెట్ లో చాలా బ్రాండ్స్ స్కిప్ చేస్తా ఉంటే వేరే ఇక్కడ మీరు రేర్ 4K వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్. సో ఇది నాకు ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనిపించింది. కెమెరా పరంగా కూడా బిగ్ చెక్ అని నేను అంటాను. ఇక నెక్స్ట్ మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ప్రాసెసర్ పెద్ద ఇదేం కాదులే కానీ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ మనకి ఇందులో యూజ్ చేశారు. కానీ నాకు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే LPDDR5X ర్యామ్ ని UFS 3.1 స్టోరేజ్ ని తీసుకొచ్చారు. ఇందులో వింతే ఉందన్నానంటే ఈ బడ్జెట్ లో మీరు ఒకసారి పాతగా కొన్ని మొబైల్ ఫోన్ బ్రాండ్స్ చూడండి, ముఖ్యంగా OnePlus కావచ్చు లేదా పోకో కావచ్చు, LPDDR4 ఇస్తున్నారు అండ్ UFS 2.2 ఇస్తున్నారు. ఇంకా నయం OnePlus అయితే డైరెక్ట్ గా eMMC స్టోరేజ్లు, UFS 2.2 స్టోరేజ్లు, 2.1 స్టోరేజ్లు ఇస్తున్నారు. బట్ వీళ్ళు వచ్చేటప్పటికి 3.1 స్టోరేజ్ ఇచ్చారు చూసారా, ఇక్కడ మాత్రం ఇది హైలైట్. అందుకే దీంట్లో యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ కానీ ఫోన్ కూడా ఎక్కడ హ్యాంగ్ అవ్వకుండా ల్యాగ్ అవ్వకుండా ప్రాపర్ గా మనకి ఇది వర్క్ అవడం జరుగుతుంది. అండ్ బై ద బై మీకు ఇంట్లో బేస్ వేరియంట్కి వెళ్ళిపోండి, సో డబ్బులు సేవ్ చేసుకుంటారు. అండ్ మీరు మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 2 TB దాకా మీరు మెమరీని కూడా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. బట్ మీరు ఇక్కడ సిమ్ కార్డ్ అయితే త్యాగం చేయాల్సి ఉంటుంది. చాలా బ్రాండ్లు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో అసలు డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్స్ ఇస్తున్నారు, మెమరీ కార్డ్ ఆప్షన్ ఇవ్వట్లే. ఎందుకంటే హయ్యర్ మెమరీ ఫోన్ ఉన్నటువంటి ఫోన్ ని మనం కొనుక్కోవాలని. సో 128 GB వెళ్ళలేం కదా, ఓఎస్ అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం 256 GBకి వెళ్ళాలి. సో అలాంటి దగ్గర మనకి దెబ్బపడే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మనకి మెమరీ ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి బేస్ వేరియంట్ తీసుకుంటే మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో పెర్ఫార్మెన్స్ వైజ్ గా కూడా నాకైతే ఇది ఫెంటాస్టిక్ అనిపించింది.
ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే దీని సాఫ్ట్వేర్. సో సామ్సంగ్ ఓఎస్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, One UI గురించి. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఏదైతే ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లో మనకు ఆఫర్ చేసేటువంటి నాక్స్ సెక్యూరిటీ ఉంటుంది సారా, ఆ సెక్యూరిటీని మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అంటే ఏదైతే మన డేటా, పాస్వర్డ్స్ లేదా బయోమెట్రిక్స్ ఉంటుంది సార్, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి చిప్ లోనే మనకు స్టోర్ అవడం జరుగుతుంది. సో డార్క్ వెబ్ లో లీక్ అవడం అలాంటివి ఉండదు. అండ్ ఏదన్నా అన్నోన్ లింక్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినా కానీ ఇది ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఉంటుంది. ముఖ్యంగా పేరెంట్స్ కి ఇచ్చేటప్పుడు ఇది మీకు చాలా బెనిఫిట్ అవడం జరుగుతుంది. అండ్ దీని పక్కకు పెడితే 6 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అలాగే 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఏ బ్రాండ్ ఆఫర్ చేయట్లేదు, బట్ వీళ్ళు మనకు ఆఫర్ చేయడంతో పాటు ఏ ఫీచర్స్ అన్ని కూడా మనం వెరీ కామన్ గా అయితే చూస్తుంటాం. ట్రాన్స్క్రిప్షన్ కావచ్చు, లేదా సమరీ కావచ్చు, సర్కిల్ టు సెర్చ్ కావచ్చు, జెమినై కావచ్చు, ఇవన్నీ కూడా వెరీ కామన్ గా మనం చూస్తాం. అఫ్ కోర్స్ ఏ అంటే మనకి సామ్సంగ్ అంటే ఏ అన్న లెవెల్లో వీళ్ళు ఏం డెవలప్ చేస్తారు సరా, ఇది మాత్రం క్రేజీ అబ్బా. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే నాకు ఇందులో నెగిటివ్స్ కన్నా కానీ పాజిటివ్స్ ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో కూడా. ముఖ్యంగా చెప్పాలంటే ఒకవేళ మీ హై ప్రయారిటీ నాకు మంచి డిస్ప్లే, మంచి ఆడియోతో పాటు మంచి అని చెప్పాలనే కానీ డీసెంట్ బ్యాటరీ అని చెప్తాను, బట్ మీరు ఇక్కడ ఛార్జర్ దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వాలి. అండ్ దీంతో పాటు లాంగ్ లాస్టింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ నాకు ఫోన్ కూడా సెక్యూర్ గా ఉండాలి. ముఖ్యంగా ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో నిజంగా లిటరల్లీ బాగుండాలి. అండ్ మంచి లుక్స్ తో ఒక స్మార్ట్ ఫోన్. అండ్ సామ్సంగ్ బ్రాండ్ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు చైనీస్ ఫోన్స్ వద్దు, నాకు కంప్లీట్లీ నాన్ చైనీస్ బ్రాండ్ లో ఒక ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ దీనిపైన ఒక లుక్ వేయండి. బట్ ఇక్కడ మీరు కొన్ని వాటికి కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ దీంట్లో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు, అలాగే ఛార్జర్ బాక్స్ తో పాటు రాదు, 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ వస్తుంది. వేరే కొన్ని బ్రాండ్స్ వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 8000, 10,000 దాకా కూడా ఆఫర్ చేస్తున్నాయి. అండ్ ఐపీ రేటింగ్ దగ్గర కూడా మీరైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఎనీవే ఇదే బడ్జెట్ లో ఆల్మోస్ట్ ఆల్ కొంచెం బెటర్ కాదు, కొన్ని వాటి దగ్గర కాంప్రమైజ్ అవుతూ పోకో M8 పవర్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ డెప్త్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, చూడకపోతే ఒకసారి చూసేసేయండి సో దట్ మీకు ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. ఇదా ఏ ఫోన్ దేనికి కొనాలి అనే దాని గురించి. అండ్ బై ద వే దీనికి సంబంధించినటువంటి లింక్స్ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటే యూజ్ మై లింక్స్. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.